అసలు రిపబ్లిక్ డేని జనవరి 26నే ఎందుకు జరుపుకోవాలి? దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం లభించింది. అలాగే 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. కాబట్టి ఏటా అదే తేదీన రిపబ్లిక్ డే జరుపుకుంటామని భావిస్తారు. ఇందులో కాస్త నిజం లేకపోలేదు, కానీ దీని వెనుక బలమైన కారణం ఉంది. వాస్తవానికి భారత రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26నే ఆమోదించారు. దీనిని అమలు చేసే తేదీకి ఒక ప్రాముఖ్యత ఉండాలనే ఉద్దేశంతో 2 నెలలు వేచి ఉన్నారు. లాహోర్ వేదికగా 1930 జనవరి 20న కాంగ్రెస్ పార్టీ జాతీయ సమావేశంలో తొలిసారి పూర్ణ స్వరాజ్యం తీర్మానం చేశారు. నెహ్రూ సారథ్యంలో రావి నది ఒడ్డున త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి భారతీయుల స్వతంత్ర సంకల్పాన్ని బ్రిటిషర్లకు గట్టిగా వినిపించారు. అప్పటిదాకా కేవలం రాజకీయ ఆధ్యాత్మిక స్వాతంత్రం వస్తే చాలు, సంపూర్ణ అధికారం బ్రిటిష్ వారి చేతుల్లోనే ఉండి దేశం సామంత రాజ్యంగా మిగిలిపోయినా పర్వాలేదు అని ఉన్న రాజకీయ నేతలు వైఖరిని జలియన్ వాలాబాగ్ సంఘటన ఒక్కసారిగా కళ్ళు తెరిపించింది. నాడు సుభాష్ చంద్రబోస్, జవహర్ లాల్ నెహ్రూ, రాజాజీ లాంటి నేతలు కాంగ్రెస్ పార్టీ వేడి పుట్టించి సంపూర్ణ స్వరాజ్య తీర్మానం ప్రకటన చేయించడంలో సఫలమయ్యారు. ఆ రోజునే స్వాతంత్ర దినోత్సవంగా పరిగణించాల్సిందని కాంగ్రెస్ పార్టీ కూడా దేశ ప్రజలకు పిలుపునిచ్చింది. అంతటి చరిత్రక ప్రాధాన్యం ఉన్న తేదీకి చిరస్థాయి కల్పించాలన్న సదుద్దేశంతో నవభారత నిర్మాతలు రాజ్యాంగ రచన 1949లో పూర్తయిన మరో 2 నెలలు ఆగి 1950 జనవరి 26 నుంచి దానిని అమల్లోకి తెచ్చారు. జనవరి 26, 1950 నుంచి బ్రిటిష్ కాలం నాటి భారత ప్రభుత్వ చట్టం 1935 పూర్తిగా రద్దయింది. ఆ రోజున భారత సర్వసత్తాక సామ్యవాద ప్రజాస్వామ్యం గణతంత్ర రాజ్యంగా అవతరించింది. కొన్నేళ్ల తర్వాత లౌకిక అనే పదం వచ్చి చేరింది. బ్రిటిషర్ల నుంచి స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశానికి రాజ్యాంగం ఉండాలని భావించిన నాటి దార్శనికులు, మేధావులు రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేశారు. దీనికి అధ్యక్షుడుగా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ను ఎన్నుకోగా, రాజ్యాంగ రచన ముసాయిద్ కమిటీ చైర్మన్ గా డాక్టర్ అంబేద్కర్ గారు చైర్మన్ ను నియమించారు.